2 రోజుల పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ చేరుకున్నారు. కువైట్ చేరుకున్న ఆయనకు భారతీయ సాంప్రదాయంతో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ గల్ఫ్ దేశ ముఖ్య నాయకులతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఇక కువైట్లో ఉంటున్న భారతీయులను కలుసుకుంటారు. కువైట్ చేరుకున్న వెంటనే ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అనంతరం కువైట్ సిటీలో మాజీ ఐఎస్ఎఫ్ అధికారి 101 ఏళ్ల మంగళ్ సేన్ హండాను కూడా ప్రధాని మోదీ కలిశారు. ప్రధాని మోదీ కువైట్ రాకతో అక్కడ నివసిస్తున్న ప్రవాసాంధ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రధాని నరేంద్ర మోదీ రాక గర్వించదగిన క్షణం, ఇది భారతీయుల పెద్ద విజయం అంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని కువైట్లో పర్యటించడం విశేషం. గతంలో ఇందిరాగాంధీ కువైట్లో పర్యటించారు. భారతదేశం, కువైట్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయి. రక్షణ భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటనలో ప్రధాన అంశంగా ఉంటుందని భారత అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందం కోసం కువైట్తో చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.